హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ట్రెండ్ ఎపిసోడ్ 2. ఫుడ్ ట్రెండ్ ఎపిసోడ్ 1 అయితే చూడకపోయింది, వీడియో అయ్యాక చూడండి. నేను ఎండ్ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. అండ్ మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. రిలయన్స్ కస్టమర్ ప్రొడక్ట్స్ ఇప్పుడు 768 crores అయితే ఇన్వెస్ట్ అయిపోతుంది ఫుడ్ పార్క్ మీద. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఫుడ్ పార్క్ అయితే డెవలప్ చేస్తున్నారు కర్నూలు డిస్టిక్లో. సో అయితే ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ఇండస్ట్రీలో జాబ్స్ అండ్ ఫుడ్ చైన్కి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. పాపాయ్స్ ఫేమస్ యూట్యూబ్ షో అయిన హాట్ వన్స్ తో కలిసి స్పైసీ ఫుడ్ మెనూని అయితే లాంచ్ చేశారు. మెనూలో డారిన్ దబ్ గోస్ వింగ్స్, స్మోకిన్ రోజో శాండ్విచ్ మరియు ద లాస్ట్ డబ్ సాస్ ని అయితే యాడ్ చేశారు. ఈ స్పైసీ లెవెల్స్ హ్యాండిల్ చేయగలరా మీరైతే? అమూల్ ఫ్యాన్స్ కి బిగ్ సేవింగ్ న్యూస్. అమూల్ ఇప్పుడు 700+ ప్రొడక్ట్స్ మీద అయితే ప్రైస్ అయితే తగ్గించింది. లైక్ బటర్, గీ, మిల్క్, పన్నీర్, ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్స్ వాటిలో తగ్గించాయి అన్ని ప్రైజెస్ అయితే. హైదరాబాద్లో NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ FSSI తో కలిసి ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ న్యూట్రిషన్ లేబులింగ్ సిస్టమ్ అయితే ప్రపోజ్ చేసింది. ప్యాకెట్ ఫ్రంట్ సైడ్ లోనే షుగర్స్, ఫ్యాట్స్, క్యాలరీస్ అన్ని అయితే లేబుల్ చేస్తుంది. దట్ కస్టమర్స్ కి ఈజీగా ఉంటుంది చూస్ చేసుకోవడానికి ప్రొడక్ట్స్ ని. రీసెంట్ ఫుడ్ ఇన్స్పెక్షన్స్ లో కొన్ని హోటల్స్ లో హైజీనిక్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. 4 Seasons టోలీచౌకీలో ఎక్స్పైర్డ్ ఫుడ్ అయితే దొరికింది. ఒమోగా హోటల్ అండ్ కేఫ్ అమీర్పేట్లో అయితే కాక్రోచ్ అయితే డిటెక్ట్ చేశారు ఫుడ్ లో. ద 410 Delhi's హోమ్ కిచెన్ లో అయితే నాన్ వెజ్ అండ్ వెజ్ అయితే మిక్స్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం ఫుడ్ ఆర్డర్ చేస్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. వైజాగ్ లో September 5th to 7th అయితే 3 days ఫుడ్ ఫెస్టివల్ అవుతుంది. ద పార్క్ హోటల్ బీచ్ రోడ్ లో MGM గ్రౌండ్ లో. ఇక్కడ 30 to 40 స్టాల్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉంటాయి. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎంట్రీ అబ్సల్యూట్లీ ఫ్రీ. మీరు ఒకవేళ దీనికి అటెండ్ అయ్యంటే కామెంట్ చేయండి ఏ ఫుడ్ అయితే ట్రై చేశారు డిఫరెంట్ గా. టాకో బెల్ ఇప్పుడు ఫస్ట్ స్టోర్ అయితే ఐర్లాండ్ లో అయితే ఓపెన్ చేయబోతుంది. 15 billion euro ఇన్వెస్ట్మెంట్ ఇంకొన్ని స్టోర్స్ అయితే స్టార్ట్ చేయబోతుంది. అయితే ఐరిస్ కి ఇప్పుడు టాకోస్ టైం అయితే స్టార్ట్ అయింది. వరల్డ్ ఫేమస్ ఇటాలియన్ శాండ్విచ్ అయిన ఆల్ యాంటికో వినయో ఇప్పుడు లండన్ లో ఓపెన్ చేస్తున్నారు. ఫస్ట్ 500 customers కి ఫ్రీగా శాంపుల్ అయితే ఇస్తున్నారు. సో లండన్ లో ఉన్న శాండ్విచ్ లవర్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కి యుద్ధానికి సిద్ధమా? యుఎస్ లో September 18th నేషనల్ చీజ్ బర్గర్ డే అయితే సెలబ్రేట్ చేస్తారు. సో దీన్ని యూస్ చేసుకుని బర్గర్ కింగ్, మెక్డోనల్డ్స్ లాంటివి మన బర్గర్స్ ఫ్యాన్స్ కి అయితే మంచి డీల్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ టైం యూఎస్ లో ఉంటే ఇది చీజ్ బర్గర్ డే అయితే మిస్ అయ్యద్దు. బార్బెక్యూ నేషన్ హైదరాబాద్ లో చికెన్ ఫెస్టివల్ కుక్కట్ క్యాన్వల్ అయితే స్టార్ట్ చేసింది. మెనూలో స్పెషల్ ఐటమ్స్ ఏంటంటే చికెన్ హలీం, చికెన్ తందూరి, చికెన్ వింగ్స్ ఇలాంటివి చికెన్ ఐటమ్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో చికెన్ లవర్స్ కి ఇది ఒక పర్ఫెక్ట్ ఫీస్ట్. మీరు కుక్కట్ క్యాన్వల్ ని ట్రై చేశారా? డామినోస్ ఇప్పుడు 4 cheese సోర్డో పిజ్జాని అయితే లాంచ్ చేశారు. ఇది న్యాచురల్లీ ఫెర్మెంటెడ్ సోర్డో తో క్రంచ్ తో అయితే తయారు చేస్తారు. మరియు దీంట్లో 4 different types ఆఫ్ చీజ్ తో మిక్స్ చేస్తారు. డామినోస్ ఇప్పుడు డోర్ డాష్ తో కలిసి డెలివరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాయి. దీంట్లో మీరు డోర్ డాష్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆర్డర్ చేయొచ్చు. కానీ దీంట్లో ఓన్లీ డామినోస్ పార్ట్నర్స్ అయితే డెలివరీ చేయడానికి అయితే వస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు డామినోస్ లో కాకుండా డోర్ డాష్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే చూద్దాం డామినోస్ తో కంపేర్ చేస్తే డోర్ డాష్ ఎంతసేపట్లో డెలివరీ అండ్ హైజీనిక్ మెయింటైన్ చేస్తుందో చూద్దాం. బర్గర్ కింగ్ ఇప్పుడు స్కూబీడో హాలోవిన్ స్పెషల్ ఎడిషన్ అయితే కిడ్స్ కోసం అయితే లాంచ్ చేసింది. దీంట్లో అయితే టాయ్స్ కూడా ఇంక్లూడెడ్ ఉంటాయి బర్గర్స్ తో పాటు. పాపా జాన్స్ ఇండియాకి రీఎంట్రీ అవుతున్నారని ఆల్రెడీ మీకు చెప్పా. అక్టోబర్ లో అయితే ఫస్ట్ స్టోర్ అయితే బెంగళూరులో ఓపెన్ చేయడానికి అయితే చూస్తున్నారు. వీళ్ళు టార్గెట్ ఏంటంటే 2030 లోపల 650 స్టోర్స్ అయితే లాంచ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. లాపినోస్ ఇప్పుడు BCCM బ్రిటిష్ కొలంబియా కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ తో కలిసి స్టాఫ్ కి కిచెన్ ట్రైనింగ్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేసింది. పిజ్జా హట్ అండ్ KFC అయితే మార్కెట్ లో డౌన్ అవుతుంది. డైనింగ్ ట్రాఫిక్ అయితే చాలా మట్టుకు తగ్గింది ముందుగా కంపేర్ చేసుకుంటే. అయినా కానీ KFC అయితే ఇంకా న్యూ 100 outlets అయితే లాంచ్ చేయడానికి అయితే చూస్తుంది. సో మీరు స్టిల్ డైనింగ్ ని ట్రై చేయాలనుకుంటున్నారా లేదా హోమ్ డెలివరీ అయినా ప్రిఫర్ చేస్తున్నారా? మార్చ్ 2025 నుంచి స్కాచ్ మెన్స్విన్స్కై KFC గ్లోబల్ CEO గా అయితే అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు తన
కొత్త మెనూని, కొత్త లీడర్షిప్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రై చేద్దాం ఎలా ఉంటాయో. ఇప్పుడు వచ్చే KFCలో కొత్త ఏమైనా లాంచ్ చేస్తారో లేదో కూడా చూద్దాం. సబ్వే అయితే మళ్ళీ ఫ్రెష్ ఫిట్ మెనూ రీలాంచ్ అయితే చేసింది. దీంట్లో 4 హై ప్రోటీన్ బర్గర్స్ అయితే ఉన్నాయి. మెక్డొనాల్డ్స్ ఇప్పుడు ప్రోటీన్ స్లైస్ అయితే లాంచ్ చేసింది. సౌత్ ఇండియాలో అయితే 24 అవర్స్లో అయితే సోల్డ్ అయ్యాయి. సో దీన్ని బట్టి తెలుస్తుంది మన ఇండియాలో ప్రోటీన్ ఫుడ్ డిమాండ్ అయితే అంత ఎక్కువ అయిపోతుందో. సో ఈ రోజుకి అయితే ఇదే ఫుడ్ ట్రెండ్ ఎపిసోడ్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫుడ్ ట్రెండ్ ఎపిసోడ్తో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.